హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను ఒక బాగా కాంట్రవర్సీ ఇష్యూతో మీ ముందుకు వచ్చాను. 25వ తేదీ పాస్టర్ ప్రవీణ్ పగడాల్ అనేటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. కానీ ఈ సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసినా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా కూడా ఈయన గురించే చర్చ జరుగుతుంది గత 5-6 రోజుల నుంచి. ఎందుకంటే ఈయన గతంలో బ్రతికి ఉన్నప్పుడు, ప్రాణాలతో ఉన్నప్పుడు ఈ భూమి మీద హిందూ దేవీ దేవతల్ని ఎన్ని విధాలుగా దుర్భాషలాడాలో అన్ని విధాలుగా దుర్భాషలాడాలి. కాబట్టి అతని చావు మీద అనేక రకమైనటువంటి అనుమానాలు క్రిస్టియన్ సమాజంలో రేకెత్తడం వాస్తవం. అదేవిధంగా ఆయన గత నెల క్రితం ఒక ముస్లిం కూడా ఆయనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడనేటువంటి కారణంతో ఈయనకి ముస్లిం సమాజం నుంచి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏదైతే వీళ్ళు బేస్ చేసుకొని ఆయన చనిపోయిన తర్వాత రోడ్డు ప్రమాదంలో చిలువల పొలవలుగా దీన్ని వాళ్ళ యూట్యూబ్ వ్యూస్ కోసం కానీ దానికోసం కనీసం పోలీసులు దాని మీద విచారణ చేసి నిజానిజాలు చెప్పేంత వరకు కూడా ఆగలేక ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలని కూడా వీళ్ళు కూరంతను కొండంతలు చేసి నిజంగా జనాలందరినీ తప్పుదో పట్టిస్తున్నారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఈయనతో పాటు 25వ తేదీ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోతే అదే 26వ తేదీ పాస్టర్ కరుణాకర్ అని చెప్పేసి కరీంనగర్ దగ్గరలో కారు యాక్సిడెంట్లో మరణించారు. అదేవిధంగా 27వ తేదీ పాస్టర్ జోసెఫ్ అని ఆయన ఉప్పల్ సమీపంలో బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ పాస్టర్ జోసెఫ్ అని ఆయన అయితే ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి అంతిమ యాత్రకి వచ్చి తిరిగి వెళుతూ ఆయన కూడా ఉప్పల్ దగ్గర బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇంతమంది వాళ్ళిద్దరూ చనిపోయినా కూడా ఎందుకు ఈ క్రైస్తవ సమాజం మాట్లాడడం లేదు అంటే, వాళ్ళెవరు కూడా ఈయనలాగా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి లాగా వాళ్ళ మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదు. అంటే వాళ్ళు బైబిల్ చెప్పుకున్నారు, హిందూ దేవీ దేవతలను ఎక్కడా కూడా తోలనాడలేదు, ఈయనలాగా వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈ క్రిస్టియన్ పాస్టర్లకి వీళ్ళిద్దరి మీద మాట్లాడితే వాళ్ళకు ఎలాంటి వ్యూస్ రావు, ఎవరు వాళ్ళ వీడియోలు చూడరు. కాబట్టి ఈ పాస్టర్ ప్రవీణ్ గారి పగడాల గారి మరణాన్ని ఒక సాకుగా తీసుకొని హిందువుల మీద ఎంత విషం చిమ్మాలనో అంత విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా ఎవడైతే పాస్టర్స్ అందరూ ఉన్నారో వీళ్ళు ఎంత విషం చిమ్మాలనో అంత విషం చిమ్ముతున్నారో ఇది మంచి పద్ధతి కాదు. ఒకడు అంటాడు డైరెక్ట్గా, ఒక ముస్లిం వ్యక్తి నువ్వు మా అల్లాని తిట్టావు, నీ అంతు చూస్తామని చెప్పి డైరెక్ట్గా వీడియో చేసి థ్రెట్ ఇచ్చినా కూడా చనిపోయిన తర్వాత వాడు ఏమంటాడంటే, ముస్లిమ్స్ పవిత్ర రంజాన్ మాసంలో ప్రాణమైన ఇస్తారు కానీ ప్రాణం తీయరు అంటాడు. అంటే హిందువులు చంపినారని చెప్పి ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. కరుణాకర్ సుగుని చంపాడు, లేదంటే ఎవరైతే హిందూ వాయిస్ వినిపిస్తుంటారో వాళ్ళందరూ ఈయన చంపినారు ప్లాన్ వేసన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఈరోజు తెలియదు ఏంది, ఒక వైన్ షాప్లోకి వెళ్ళి స్కాన్ చేసి మందు బాటలు తీసుకొని తాగి రోడ్డు మీద పడి రహదారి మాత తీసుకుపోయింది. మీరు పెడుతుంటారు కదా రహదారి మాత అని చెప్పి, ఆమె తీసుకుపోయింది. సంతోషపడాలా? ఎందుకు సంతోషపడాలంటే మీరు బ్రతికేదే ప్రభు దగ్గరికి పోవడానికి. వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ క్రిస్టియన్ మీన్స్ రీచ్ గాడ్. దేవుడి దగ్గరికే వినాడు, ఎందుకు ఈ గొడవ? కాబట్టి ఇప్పటికైనా హిందూ సమాజం మీద నిందలు వేయడం మాని, ఎప్పుడైతే మీరు హిందూ దేవీ దేవతల జోలికి రాకుండా బైబిల్ మాత్రమే బోధిస్తారో చర్చిల్లో, అప్పుడు ఈ గొడవలన్నీ ఆగిపోతాయి. నువ్వు ఎప్పుడైతే హిందీ దేవీ దేవతలను చర్చిల్లో దొంగ సాక్ష్యాల పేరిట దుర్గాదేవిని దయ్యంగాను, వెంకటేశ్వర స్వామిని దయ్యంగాను, శివుని మీద, రాముడి మీద, సీతాదేవి మీద, పార్వతీదేవి మీద, విష్ణుమూర్తి మీద, కృష్ణుడి మీద మీ ఇష్టం వచ్చినట్లు పలుకుతాంటారో, అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతుంటారో బైబిల్ చెప్పడం మానేసి. ఎందుకంటే అక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా హిందువులే కదా. వాళ్ళ మెదడులో 24 గంటలు మీరు హిందూ దేవీ దేవతల మీద ఎంతవరకు మీరు నూరిపోయాలనో అంతవరకు ద్వేషాన్ని నింపుతూ పోతూ ఉంటే ఇదే జరుగుతుంది. హిందువులు కూడా అప్పుడు మేరీమాత గురించి, అదేవిధంగా క్రీస్తు గురించి మాట్లాడతారు. కాబట్టి మీరు ఎప్పుడైతే చర్చిల్లో దొంగ సాక్ష్యాల పేరిట హిందూ దేవీ దేవతలను తిట్టడం మానేసి బైబిల్ చెప్పుకుంటారో అప్పుడు హిందువుల వైపు నుంచి కూడా దాడి అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఈయన చనిపోయిన తర్వాత మీకు ఇన్ని డౌట్లు వస్తున్నాయంటే, ఆయన చేసిన ఘనకార్యాలు. ఆయన ఆ రోజు హిందూ దేవీ దేవతల్ని ఈ విధంగా మాట్లాడకుండా ఉంటే ఈరోజు మీకు అసలు హిందువులు చంపింటారన్న థాట్ వచ్చేది కాదు, ముస్లింలు చంపింటారన్న థాట్ వచ్చేది కాదు. ఎందుకు వస్తుంది? ఆ రోజు ఆయన అనరాని మాట్లాడినాడు. సీతాదేవిని భరతుని ఉంచుకోమని చెప్పినాడు, లక్ష్మణుని ఉంచుకోమని చెప్పినాడు, జాంబవంతుని ఉంచుకోమని చెప్పినాడు రాముడు అని చెప్పి మాట్లాడినాడు. అవసరం లేదు కదా, బైబిల్ చెప్పుకో.
నీ దేవుడు గొప్పవాడని ప్రార్థన చేసుకో, మోకాలు ప్రార్థన చేసుకో, కన్నీటి ప్రార్థన చేసుకో, లేకంటే సూలదండ ప్రార్థన చేసుకో, తలపై కింద పెట్టి కాలు పైకి పెట్టి ప్రార్థన చేసుకో. ఏ హిందూకి అభ్యంతరం లేదు. నువ్వు ఒక పాస్టర్గా ఉండి హిందూ దేవీ దేవతలను కించపరిచే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడైతే మాట్లాడతావో, ఒకవేళ వాడు సాధారణంగా యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నీకు ఇలాంటి డౌట్ రావడంలో పెద్ద అతిశయోక్తి ఏం కాదు. కానీ పోలీసులు 300 కెమెరాలు, ఎవడైనా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు పిచ్చినాకుడు కాకంటే బైక్లో వస్తారా? బైక్లో వచ్చినప్పుడు ఒకడే వస్తాడా? కనీసం ఒక మనిషిని తోడుపెట్టుకొని వస్తారు కదా అంత దూరం వచ్చేటప్పుడు. వచ్చినవాడు మంచిగా బైక్లో రావాలి కదా అంత దూరం వచ్చేవాడు. ఎంత టైడ్ అయిపోతారు మనిషి? దాదాపు 380-370 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ నుంచి రాజమండ్రి. మధ్యలో మళ్ళీ ఆయన పోయి మందు తాగాడు. మందు తాగి పడి చచ్చిపోతే మీరు హిందువుల మీద పడి వస్తున్నారు. కరుణాకర్ సుగుడు చంపేసిండు, రాధా మనోహర్ దాస్ చంపేసిండు, కేడీఆర్ చంపేసిండు. ముస్లింలేమో రంజాన్ పవిత్ర మాసంలో వాళ్ళు ప్రాణాలు ఇస్తారు కానీ ప్రాణాలు తీరు. ఎందుకు? వాళ్ళ మీద ఏదైనా మాట్లాడితే చెక్కేస్తారని భయం. హిందువులు ఐకమత్యంగా ఉంటారు కదా, సెక్యులర్లు ఎక్కువ కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుంది. కాబట్టి హిందూ బంధువులారా, దయచేసి ఈ పాస్టర్లు ఎవరైతే రెచ్చిపోయి హిందువుల మీద నానా దుర్భాషలు ఆడారో వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. హిందూ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఇది ఎందుకంటే ఇది తప్పు. పోలీసు వాళ్ళు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ బైక్ని, అక్కడ ఉండేటువంటి ఏమైతే సాక్ష్యాలు ఉన్నాయో వాటిని, ఆ చనిపోయిన శవాన్ని పోస్ట్మార్టం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల ముందర 2-3 టీములు డాక్టర్ల ముందర వీడియో రికార్డింగ్ చేసి పోస్ట్మార్టం చేశారు. పోస్ట్మార్టం రిపోర్ట్ రానివ్వండి. వాళ్ళ భార్య కూడా, ఎవరైతే వాళ్ళ భార్య ఉన్నారో ప్రవీణ్ పగడాల్ గారి భార్య సతీమణి, ఆమె పోస్ట్మార్టం కూడా వద్దు, మాకు శవాన్ని అప్పగించండి అని అడిగారు. అర్థం చేసుకోవాలి మీరు. అంటే పోలీసులు వాళ్ళకి ఫ్యామిలీకి ముందే చెప్పింటారు, అమ్మాయి ఆయన తాగున్నాడు, ఇది జరిగింది అని చెప్పి. కాబట్టి వాళ్ళు వద్దంటున్నారు. కానీ మీరే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బజారుకు లాగినారు. ఇప్పుడు ఆయన మందు తాగే అలవాటు ఉందని చెప్పి ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఆయన కండోమ్ ప్యాకెట్ ఏం కొన్నాడో, ఎక్కడెక్కడ తిరిగినాడో అన్నీ బయటకు వస్తాయి. అవసరం ఆయన బజార్లకు రావడం? ఆయన ఒక దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి పాస్టరు, 10 మందిలో పేరు ఇవన్నీ ఉండే పాస్టర్ ఆయన్ని ఈ విధంగా మీరు రోడ్డు మీదకి లాగడం అవసరమా? కాబట్టి ఇంకా లాగినారంటే చాలా తెగిపోతుంది. పోలీసులు చూశారు కదా, యూపీఐ స్కానర్ ఎవరికి డబ్బులు పంపించాడు, ఎంత పంపించాడు, ఎవరి అకౌంట్ నుంచి పోయింది, అన్ని డీటెయిల్స్తో బయటకు వస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా లాగారంటే చాలా తెగుతాయి. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూరాలని మీరు అందరూ మోకాల ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. చర్చిల్లో ఆయన గురించి వాక్యం చెప్పండి, ప్రార్థించండి. అంతేగాని హిందువుల మీద పడి నోటికి వచ్చింది, ఇష్టం వచ్చింది కామెంట్లు కానీ వీడియోలు కానీ ఏది ఓపెన్ చేసినా ఇదే గోళ. స్వతంత్ర సమరయోధులు చచ్చిపోయినట్టు. మిగతా 2 చనిపోయాడుగా, కరుణాకర్, ఇంకొక జోసెఫ్ అనేటువంటి పాస్టర్లు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు క్రిస్టియన్ సమాజం? వాళ్ళు క్రిస్టియన్ సమాజానికి చెందిన వాళ్ళు కదా, పాస్టర్లు కదా వాళ్ళు. ఎందుకు మాట్లాడారంటే వాళ్ళ గురించి మాట్లాడితే మీకు ఏమి మైలేజ్ రాదు. అదే ఈయన గురించి మాట్లాడితే, ఎందుకంటే ఆల్రెడీ హిందువుల్లో ఈయన కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన గురించి ఎంత మాట్లాడితే మీకు అంత మైలేజ్ వస్తుంది, అన్ని వ్యూస్ వస్తాయి. ఎలాగో క్రిస్టియన్లు మీ దగ్గరికి వస్తుంటారు చర్చిల్లోకి, వాళ్ళందరికీ కూడా కొంచెం మనము ఉండే సమాజంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, అన్ని మతాలు ఉండేటువంటి భిన్నత్వం లేకతో ఉండే భారతదేశంలో మనం బతుకుతున్నాం. నువ్వు 10 మందిని మతం మార్చిన అంత మాత్రాన భారతదేశం క్రైస్తవం దేశం అయిపోదు. కొన్ని వందల మంది నువ్వు చేర్చుకుంటుంటే కొన్ని వేల మంది మళ్ళీ గర్వాప్స్ అవుతున్నారు తెలుసుకొని. కాబట్టి దయచేసి పాస్టర్లు ఇంకా తెగితే ఇబ్బంది మీకే. ఎంత లాగినారంటే అంత తెగిపోతుంది. తెగుతుంది కదా. బడిలో పోయేది ఆ మనిషి కాదు, చంపేసి ఏదో మనిషితో బైక్ తోలిచ్చినారు. ఆ సైలెన్సర్ గుర్తిట్లుంది, ఈ సైలెన్సర్ గుర్తిట్లుంది, మాస్క్ తెల్లగా ఉంది, నల్లగా ఉంది. ఎస్, బ్లాక్ మాస్క్ ఓపెన్ చేస్తే లోపల తెల్లగానే ఉంటుంది రా భయ్. ఎప్పుడు మాస్క్ పెట్టుకోలేదా? N95 మాస్క్ లోపల తెల్లగానే ఉంటుంది, బయట నల్లగా ఉంటుంది. ఇంత ఆధారాలతో వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా గుడ్డిగా వాదిస్తున్నారంటే మిమ్మల్ని నిజంగానే గొర్రెలు అనాలో ఏమనాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత పోలీసు వాళ్ళు 300 కెమెరాలను అనాలిసిస్ చేసి ఆయన ఏదైతే డబ్బులు పంపించినాడో, ఆ ట్రాన్సాక్షన్ ఎవరికి పంపించినాడో, ఎవరి అకౌంట్ నుంచి పంపించాడో అన్నీ బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంకా ఆయన ప్రవీణ్ పగడాల కాదు అంటే ఇంకా శవం కూడా ప్రవీణ్ పగడాల గారిది కాదనుకోలేము మీరు. కాబట్టి ఇంకా ఆపేయండి దీని గురించి ఇంతతో. ఎందుకంటే ఆయన కుటుంబం, ఆయన యాక్సిడెంట్లో చనిపోయి చాలా బాధలో ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని ఇంకా మానసిక క్షోభకు గురి చేయొద్దండి. వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు ఆయనకి. ఎవరైనా మనిషే. కాబట్టి ఆయన కుటుంబాన్ని, ఆయన పరువుని, ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాలు దేవుని సేవ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. హిందూ సమాజంలో ఆయనకు చెడ్డ పేరున్న, క్రిస్టియన్ సమాజంలో మంచి పేరుంది ఆయన.
కాబట్టి ఆయనకు ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని దీన్నంతా మీరు హననం చేయొద్దండి. ఒకవేళ ఆయన తాగున్నాడా, యాక్సిడెంట్ చేసినాడా, పోలీసు వాళ్ళు రానివ్వండి, వాళ్ళ దర్యాప్తుతో మన ముందుకు వచ్చి చెప్పనివ్వండి, నిజాలు తెలుస్తాయి అందరికీ. అంతవరకు ఆగండి. అంతవరకు ఆగకుండా మీ ఇష్టం వచ్చినట్లు హిందువుల మీదకి వేసేసి, ముస్లిమ్స్ మీదకి వేసేసి తప్పుది. ఇక్కడికి ఆపేయండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు 300 కెమెరాలను ఉండేటువంటి సమాచారాన్ని అంతా సేకరించి వాళ్ళ దర్యాప్తు సైంటిఫిక్గా, సాంకేతికమైనటువంటి ఆధారాలతో వస్తున్నారు పోలీసులు. నువ్వు అనొచ్చు బైక్ మీద పోయిండేది ప్రవీణ్ పగడాల గారు కాదని నేను కూడా అంటా, ఏఐతో క్రియేట్ చేసినాడు ఇంకోటి అంట. కానీ యూపీఐ స్కాన్ చేసి ట్రాన్సాక్ట్ చేసేది అది వేరేవాడు చేయడు కదా. కాబట్టి మనం మాట్లాడేది ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ పోలీసు వాళ్ళు పకడ్బందీగా, నిక్కచ్చిగా, సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వాడుకొని వాళ్ళు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి, పోస్ట్మార్టం రిపోర్ట్ రానివ్వండి. అప్పుడు ఆయన కడుపులో ఏముంది, ఇడ్లీ దోశ ఉందా, లేకంటే సాంబార్ ఉందా, మందు ఉందా, లేదంటే గంజాయి ఉందా, ఏముందని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చెప్పాడు, నేను 24 hours ఆన్లోనే ఉంటాను, మందులో ఉంటాను, డ్రగ్స్ తీసుకుంటాను, వాడిని చంపినాను, నా పూర్వ జీవితం ఇదని ఆయనే చెప్పాడు సొంత నోటితోనే, వేరే వాళ్ళు కాదు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా హననం చేయొద్దండి. వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని వీధికి లాగేశారు, ఇంకా లాగద్దని తెగిపోతుంది. ఓకే, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంతటితో ఈ ప్రవీణ్ పగడాల గారి ఎపిసోడ్ని ఆపండి, మీకే మంచిది క్రిస్టియన్ సమాజానికి. ధన్యవాదాలు. జై హింద్.